మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీకు తెలియకుండా మోసం చేస్తున్నారా? ఈ 5 సంకేతాలు చూస్తే నిజం తెలుస్తుంది. హాయ్ గైస్, ఐఎమ్ రజిత, మోటివేషనల్ స్పీకర్. మన జీవితంలో ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే మనం వారిని చాలా నమ్ముతాం. వారి కోసం చాలా విషయాలు సాక్రిఫైస్ కూడా చేస్తాం. కానీ కొన్నిసార్లు మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారని తర్వాత తెలిసి మన హృదయం పూర్తిగా బ్రేక్ అయిపోవడం గమనించవచ్చు. కానీ నిజం ఏంటంటే చాలాసార్లు మోసం ఒక్కసారిగా జరగదు. దానికి ముందు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఈరోజు ఆ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి సిగ్నల్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవడం గమనించవచ్చు. ముందు రోజుల్లో వాళ్ళు మీతో గంటల తరబడి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు మాత్రం మీ కాల్స్కి టైం కూడా ఉండదు. మీ మెసేజెస్ వెంటనే రిప్లై రాదు. ముందు మీతో మాట్లాడటానికి ఎగ్జైట్మెంట్గా ఉండేవారు, ఇప్పుడు మాత్రం బిజీగా ఉన్నాను అనే ఒక్క మాటతో తప్పించుకుంటారు. చాలా మంది ఈ సంకేతాన్ని పట్టించుకోరు, అందుకే చివరికి పెద్దగా మోసపోతారు. రెండవది, ఫోన్ సీక్రెట్గా మెయింటైన్ చేయడం పెరుగుతుంది. ముందు వాళ్ళు ఫోన్ని మీ ముందు నార్మల్గా వాడేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ని ఎప్పుడూ దాచుకుంటారు. మీ దగ్గరలో ఉన్నప్పుడు చాట్ వెంటనే క్లోజ్ చేసేస్తారు. పాస్వర్డ్లు కూడా మారిపోతాయి. ఇది చాలాసార్లు ఏదో దాచిపెడుతున్నారనే సంకేతం కూడా కావచ్చు. మూడవది, ముందు వాళ్ళు చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయాల్లో కూడా చిన్న చిన్న అబద్ధాలు మొదలవుతాయి. ఒక అబద్ధం దాచడానికి మరొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నిజం బయటపడటం కేవలం టైంపాస్ ప్రశ్న మాత్రమే. నాలుగవది, మీపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. ముందు రోజుల్లో మీ ఫీలింగ్స్ కూడా చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని పట్టించుకునేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు మీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కూడా చూపారు. మీరు బాధలో ఉన్నా వాళ్ళకు పెద్దగా పట్టనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే 5వ సంకేతం చాలా రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసింది. చాలాసార్లు మోసం చేసే వాళ్ళు ఒక పని చేస్తారు, వాళ్ళు చేసిన తప్పును మీ మీదకి తిప్పేస్తారు. ఉదాహరణకి, నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు, నువ్వు చాలా అనుమానపడుతున్నావు అని చెప్పి మిమ్మల్ని తప్పు చేసినట్టు ఫీల్ చేస్తారు. ఇది కూడా ఒక మానసిక ట్రిక్. కానీ చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినా మన హృదయం ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనము వారిని చాలా ప్రేమించాం కాబట్టి. కానీ నిజమైన ప్రేమ అంటే మనల్ని గౌరవించటం, మనల్ని విశ్వాసించటం, కాపాడుకోవడం. అది లేకపోతే ఆ సంబంధం ఎంతకాలమో కొనసాగినా అది నిజమైన ప్రేమ మాత్రం కాదు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మన హృదయాన్ని ఎప్పటికీ బ్రేక్ చేయరు, మన విశ్వాసాన్ని చాలా కాపాడుకుంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నమ్మకం పోయిన ప్రేమ విలువ ఉండదు.